వాక్యం అందిస్తారు. ప్రభునామంలో ఉదయకాలంలో కుటుంబ ప్రార్థన సహవాసానికి వచ్చిన అందరికీ వందనాలు. మనం ఉదయకాలంలో వాక్యం నిమిత్తమై కీర్తనలు 63వ కీర్తన 63వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాము. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింప చేయవలెనని వారు దాన్ని వెదుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. మనము చదువుకున్న ఈ లేఖన భాగం 63వ అధ్యాయము. ఇది దావీదు తను రచించిన కీర్తన. సందర్భము యూదా అరణ్యములో ఉండగా అని మనం చదువుతున్నాం. ఇక్కడ ఈ ఈ అధ్యాయాన్ని మనం మూల అధ్యాయంగా ఉంచుకొని తర్వాత కొన్ని రెఫరెన్స్ కూడా చూద్దాము. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. సో దావీదు ఉన్నటువంటి పరిస్థితి అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉంటూ దేవుని గురించి తన కీర్తన ఇలాగ రాసుకున్నాడు. వాస్తవానికి ఒక వ్యక్తి యుద్ధంలో ఉంటే యుద్ధాన్ని గురించినటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ యుద్ధంలో ఎలా ఎదుర్కోవాలి, శత్రువుతో ఎలా పోరాడాలి, ఎలాంటి వ్యూహంతో శత్రువును జయించాలి అనే విధంగా ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ యుద్ధాన్ని గురించినటువంటి ఆలోచనలు, తలంపులతో ఉంటాడు. అలాగే ఒక వ్యక్తి వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలా వ్యాపారం చేయాలి అని వ్యాపారానికి సంబంధించినటువంటి మెలకువలు, అట్టి ఆలోచనలు చేస్తాడు. అలాగే ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ఎలా సమాధానం చెప్పాలి, ఆ ఇంటర్వ్యూను ఎలా ఫేస్ చేయాలి, ఒకవేళ ఏదైనా క్లిష్టమైన తెలియని అలాంటి ప్రశ్నలు అడిగినా కూడా ఎలా మేనేజ్ చేయాలి, ఏ విధంగా ఆ ఇంటర్వ్యూని ఎదుర్కొని ఉద్యోగాన్ని సంపాదించే విధంగా ప్రయత్నించాలి అనేటువంటి ఆలోచనలు చేస్తాడు. అలాగే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్ ఎలా వాటిని ఆ ఎగ్జామ్‌లో ఎలా రాయాలి, మనం చదువుకున్న ప్రశ్నలు వస్తే ఏ విధంగా రాయాలి, ఒకవేళ మనం చదవనటువంటి ప్రశ్నలు ఏదైనా వస్తే అలాంటి ప్రతికూల సందర్భంలో కనీసం పాస్ అవ్వటానికైనా ఆ ఎగ్జామ్‌ని ఎలా ఎదుర్కోవాలి అనే విధంగా కూడా ఆలోచిస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే దావీదు అరణ్యంలో ఉండగా రాసినటువంటి కీర్తన. మరి అరణ్యంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు ఒక వ్యక్తికి రావాలి? గమనిస్తే ఒక వ్యక్తి అరణ్యంలో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఎలాంటి ఆలోచనలొస్తాయి అంటే, ఒకవైపు ప్రాణభయం ఉంటుంది. అంటే శత్రువు లేదా ఏ క్రూర మృగము లేదా విష సర్పము ఎటువైపు నుంచొస్తుందో అనేటువంటి ఒక ప్రాణభయం. ఎలా ఎదుర్కోవాలి? ఎటువైపు నుంచి ఏమొస్తుందో, ఏమొచ్చి మీద పడుతుందో, ఏమొచ్చి దాడి చేస్తుందో అనేటువంటి ఆలోచనలుంటాయి.
అలాగే మరొక వైపు అలా అరణ్యంలో ఉన్నప్పుడు ఆకలిని గురించినటువంటి భయం ఉంటుంది. దాహం తీర్చుకోవాలంటే ఎక్కడ తీర్చుకోవాలి? ఆహారం కావాలంటే ఎక్కడికెళ్ళి సమకూర్చుకోవాలి? అనే భయం ఉంటుంది. అలాగే మరొక భయం ఏంటంటే నిరీక్షణ భయం. ఈ అరణ్యం నుంచి బయటపడాలి అంటే ఎప్పుడు బయటపడాలి? ఎలా బయటపడాలి? అలా నిరీక్షణను గురించినటువంటి భయము ఒక వ్యక్తిలో కనబడుతుంది. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు. మరి దావీదు విషయానికొస్తే మరి వాస్తవానికి ప్రాణభయం నుండి తప్పించుకోవాలి అనంటే కొంతవరకు ఏదైనా మన దగ్గర ఆయుధం ఉంది అనంటే కొంతవరకు ఎదుర్కోగలము. కొంతవరకు ధైర్యం ఉంటుంది. అలాగే ఆకలి దప్పికలు తీర్చుకోవాలంటే దానికి సంబంధించిన కొంతవరకు ఆహారాన్ని సిద్ధపరచుకున్నా కొంతవరకు నెమ్మదుంటుంది. మరి నిరీక్షణకు సంబంధించి ఆ వ్యక్తిలో భయం పోవాలి అనంటే, ఆ నిరీక్షణ పోయేటువంటి విధంగా ఆ వ్యక్తికి నమ్మకం ఉండాలి. అంటే దానికి సంబంధించిన ఆధారం అతని దగ్గరుండాలి. ఉదాహరణకి చిన్న పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటున్నప్పుడు తల్లి గాని, తండ్రి కానీ ఒక 10 నిమిషాల్లో లేదా ఒక అరగంటలో నేను మళ్ళీ వస్తాను. నువ్వున్న చోటే ఉండి ఆడుకో అని చెప్పినప్పుడు, ఆ పిల్లవాడికి ఒక ధైర్యం. నా తల్లి కానీ, తండ్రి గాని 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. లేదా ఒక అరగంటలో వచ్చేస్తాడని. నువ్వు ఇల్లు దాటి బయటికి రావద్దు. ఇంటిలోనే ఆడుకో అని చెప్పినప్పుడు, ఆ పిల్లవాడు కూడా అలాగే ఆ మాటకు లోబడి ఉంటాడు. అంటే ఒక 10 నిమిషాల్లోనో, ఒక అరగంటలోనో చెప్పిన సమయానికి నా తల్లి గాని, తండ్రి గాని వస్తారు అనే అది అది ఒక నిరీక్షణ. అలాగే మనం ఏదైనా ఒక దూర ప్రాంతానికి వెళ్ళాల్సొచ్చినప్పుడు, చివరి ఉన్నటువంటి బస్సు మనం వెళ్ళాలనుకున్నప్పుడు, కొంచెం ఆలస్యంగా మనం బస్ స్టాండ్‌కి వెళ్ళాము. అయితే అక్కడొక భయము. ఆలస్యంగా వచ్చాము. అదే చివరి బస్సు. తప్పకుండా వెళ్ళాలి. మనం వెళ్ళాలనుకుంటున్న చోటికి తప్పకుండా వెళ్ళాలి. మరి ఆ బస్సు ఉందా? లేదా? అనే ఒక టెన్షన్‌లో, భయంతో మనం బస్ స్టాండ్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ ఎంక్వైరీ కౌంటర్‌లో మనం అడుగుతాం. ఇలా బస్సుకు మేము ఇలా వెళ్ళాలి. ఆ బస్సు వెళ్ళిపోయిందా? ఇంకా ఉందా? అంటే వాళ్ళు ఈరోజు బస్సు కొంచెం ఆలస్యం అయింది. ఒక అరగంటలోనో, ఒక గంటలోనో వస్తుంది అని చెప్పినప్పుడు మనకదొక ధైర్యం లేదా నిరీక్షణ. హమ్మయ్య! ఇంకొక అరగంటలో, ఒక గంటలో బసొచ్చేస్తుంది. ఇంక మనకేమి ఇబ్బంది ఉండదు అని అక్కడ ఆ బస్సు కొరకైనటువంటి ఎదురు చూపు అనేది మనం అక్కడ ధైర్యంతో ఎదురు చూడగలం. మరి ఒక అరణ్యంలో ఉన్న వ్యక్తికి నిరీక్షణ అనేటువంటిది కావాలి అంటే, నిరీక్షణ భయము పోవాలి అనంటే, ఆ అరణ్యమును గురించి తెలిసినటువంటి వ్యక్తి తనతో ఉండాలి. ఆ అరణ్యంలో నుంచి విడిపించగలిగినటువంటి వ్యక్తి గాని, ఆ అరణ్యంలో నుంచి బయటికి నడిపించగలిగినటువంటి వ్యక్తి అయినా తనతో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ నిరీక్షణ భయము పోతుంది. మనము ఇంకా కొన్ని అధ్యాయాలు గమనిద్దాం చూడండి. కీర్తనలు 106, 106వ కీర్తన, 106వ కీర్తన 14వ వచనము. 12 నుంచి చదువుదాము. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. ఇక్కడ మనం గమనిస్తున్న మాట, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు బహుగా ఆశించారు. ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. అలాగే 78వ కీర్తన గూడా గమనిద్దాం చూడండి. 78వ కీర్తన 14 నుంచి. పగటి వేళ మేఘములో నుండి మేఘములో నుండియు, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమునడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను. నీళ్లు కాలువలై పారెను.
ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఇక్కడ కూడా ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు కనాను యాత్రలో ఉన్నప్పుడు, అరణ్యపు అనుభవం గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు, వారు త్రాగటానికి ఆయన అరణ్యంలో బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా నీళ్లు వారికి తాగనిచ్చెనని మనం చదువుతున్నాం. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటిది ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనొచ్చు దేవునికి విరోధముగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళే అంటున్నారు, బండను కొడితే నీళ్లొచ్చాయి, నీళ్లు కాలువలై పారాయి. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఒక బండను కొడితే నీళ్లొచ్చాయి. మరి ఇంతమందికి ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. వాళ్ళు వెళ్తున్నటువంటి గురి వాస్తవానికి ఆ యొక్క గమ్యము, గురి కనానై ఉండాలి. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, ఆ యొక్క ఐగుప్తు నుంచి కనానుకు నడిపిస్తానన్నాడు. వాళ్ళిప్పుడు అరణ్యంలో మధ్యలో ఉన్నారు. వారి గురి, గమ్యము దాని నిమిత్తమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి లేవు. కానీ అరణ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇంతమందికి మాకు ఆహారం ఇస్తాడా? ఇవ్వగలడా? మాంసం సిద్ధపరచగలడా? అని దేవుని యొక్క సామర్థ్యాన్ని గురించి వారు సంశయంలో ఉండి దేవుని మీద సణుగుతూ కోపాన్ని పుట్టిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదే 63వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. అరణ్యపు అనుభవంలో ఉన్నటువంటి దావీదు, వేకువనే నిన్ను వెదికెదను, నా దేవుడవు నీవే అంటున్నాడు. అలాగే 4వ వచనంలో, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దావీదు ప్రాణము క్రొవ్వు మెదడు తింటే ఎలా ఉంటుందో, అలాగు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అని అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం అనుభవంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఏమడిగినా దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళు దేవునికి అవిధేయంగా ఉండి, దేవుని మీద సణుగుతూ ఉన్నప్పుడు, అయినను వారి ప్రాణమునకు దేవుడు క్షీణత కలుగజేసునని మనం చదువుతున్నాము. అలాగే ఇంకొన్ని అధ్యాయాలు మనం గమనిద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ ఒక సందర్భము 11వ వచనంలో, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. 13వ వచనంలో, యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను కానీ, వారు ఆయన వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. ఇక్కడ లాజరు చనిపోయాడు. ఆ విషయం యేసు ప్రభు తన శిష్యులకు తెలియజెప్పి, మనమందరం వెళ్దాం పదండి అని వెళ్తూ ఉన్నప్పుడు, ఆ చనిపోయిన ప్రదేశానికొచ్చినప్పుడు 21వ వచనంలో మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని ఎరుగుదుననెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే, మరి అక్కడ లోపలే ఉన్నట్టుగా చూస్తున్నాము. 32వ వచనంలో, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ ఉంచితిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.
యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. 39వ వచనంలో యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూను నా మనవి వినుచున్నావని నేనెరుగుదును కానీ, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. ఈ సందర్భము మనకు తెలుసు. ఇక్కడ మార్త యేసు ప్రభువుతో అంటుంది, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. అయినా నువ్వేం అడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు అని అంటది. అంత్యదినమున పునరుత్థానమందు లేచుదునని నేనెరుగుదునంటే, పునరుత్థానమున జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునని యేసుప్రభు అంటాడు. వాస్తవానికి శాస్త్రులు, పరిసయ్యులు పునరుత్థానం లేదు అని వాదం పెట్టుకొని ప్రభువుతో వాదించిన సందర్భం ఉంది. కానీ మార్త, మరియ వీళ్ళు చనిపోయినా కూడా నువ్వొక మాట చెప్తే బ్రతుకుతాడు అని అలాంటి విశ్వాసాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ కుటుంబంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య, లాజరు జబ్బు చేసి చనిపోయాడు. ఆ సమస్యకు సమాధానము యేసు ప్రభువును చూసినప్పుడు వాళ్ళంటున్నారు, ఒకవేళ నీవిక్కడ ఉండింటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. నా కుటుంబానికి నష్టం వచ్చేది కాదు. నా కుటుంబంలో ఈ లోటు ఉండేది కాదు. ఈ కష్టం నా కుటుంబానికొచ్చేది కాదు అన్నట్టు యేసు ప్రభువును చూసి, అంటే ఈ సమస్యలో యేసు ప్రభువు ఉండి ఉంటే ఈ సమస్య ఈ సమస్యకు నాకు పరిష్కారం దొరికేది అని మనం ఇక్కడ గమనిస్తున్నాము. అలాగే మన మూల భాగమైనటువంటి 63వ కీర్తనలోనికి వద్దాము. దావీదు అరణ్యపు అనుభవంలో సమస్యల గుండా ఉన్నప్పుడు, తను ఎన్నో గుహలు, కొండలు, లోయలు, అరణ్యాల గుండా తను వెళ్ళినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో అరణ్యంలో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తనను మనం ఇందాక చూసాము. అలాగే ఇంకొన్ని సందర్భాలు, సమస్యలను గురించి మనం చూద్దాము. మార్కు సువార్త 4:35. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము. ఇక్కడ ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదనని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి, ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఈ సందర్భంలో శిష్యులు యేసు ప్రభువుతో ఉన్నారు. వారు అద్దరికి వెలుచు ఒక దోణిలో వెళ్తున్నప్పుడు ఆ అలలు దోణెను కొట్టి, ఆ పెద్ద తుఫాను రేగడం వల్ల అలలు దోణెను కొట్టినప్పుడు, ఆ దోణె నిండిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని యేసు ప్రభువుతో వాళ్ళు అంటున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు, మీరింకనూ నమ్మిక లేకున్నారా అని వారిని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 5వ అధ్యాయము 27వ వచనంలో ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ 27వ వచనంలో ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు,
జనసమూహము నీ మీద పడుచున్నట్టు చూచుచున్నావే, నన్ను ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచినప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గల దానవై పొమ్ము. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. అలాగే 10వ అధ్యాయము 47వ వచనం కూడా గమనిద్దాం చూడండి. 10వ అధ్యాయము 47లో 46 వారు యెరికో పట్టణమునకొచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా, వారా గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చివరగా ఇంకొక సందర్భం చూద్దాం చూడండి. 9వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ 9వ అధ్యాయము 17లో జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ ఎదుకు తీసుకొని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేనెంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని ఇలా శిష్యులను అంటూ 21వ వచనంలో, అప్పుడాయన, ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు, బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ఈ గమనించిన సందర్భాలు ఇవన్నీ కూడా శిష్యులు, అలాగే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, గుడ్డివాడు, అలాగే మూగదయ్యము పట్టినటువంటి ఈ కుమారుడి తండ్రి ఏ విధంగా ప్రభువు దగ్గర వచ్చి తన సమస్యను చెప్పుకొని, నీ వలన నువ్వు ఈ సమస్యను తీర్చగలిగితే ఏదైనా నువ్వు చెయ్యి అని ప్రభువును మొరపెట్టుకున్నట్టుగా చూస్తాము. అలాగే శిష్యులు కూడా ప్రభువు దగ్గర ఉన్నప్పుడు, ఆ ధోనిలో ఉన్నప్పుడు ఎలాంటి రీతిలో వాళ్ళు స్పందించారో చూసాము. మార్తా, మరియ కూడా వాళ్ళు ఏ విధంగా స్పందించారో చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఆ సమస్యొచ్చినప్పుడు ఎలాగూ వాళ్ళు ప్రతిస్పందించారో మనం చూస్తున్నాము. దావీదు తను అరణ్యంలో ఉన్నప్పటికీ ఆయనెక్కడ భయపడినట్టుగా మనం చూడము. దేవుని స్తుతిస్తూ ఉన్నట్టు, దేవుని ఆరాధిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాము. నెమ్మదిగా ఉంటాను, నెమ్మదిగా ఉన్నట్టుగా మనం చూస్తాము. ఉదయమున నిన్ను చూడాలని రాత్రి కాలమందు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అలాగే అరణ్యపు అనుభవంలో రాత్రి కాలం కూడా నెమ్మదిగా, తృప్తిగా ఉంటున్నాడు. ఒక మాట మొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో గమనిద్దాం చూడండి. మొదటి సమూయేలు 22వ అధ్యాయము. అరణ్యపు అనుభవంలో దావీదు రాత్రి కాలం కూడా తృప్తిగా, నెమ్మదిగా ఉంటున్నట్టుగా చూస్తున్నాము. కానీ మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు లోకంలో ఉన్నప్పుడు కొంచెం చిన్న అప్పయినా కూడా మనకు నిద్ర పట్టదు. కొంచెం చిన్న గలిబిలైనా కూడా మనం నెమ్మది పోగొట్టుకుంటాము. కొంచెం ఏదైనా కష్టం వచ్చినా కూడా మనకిక సమాధానం ఉండదు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు అక్కడి నుండి బయలుదేరి
అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గలవారందరును, అప్పులు చేసుకుని వారందరును, అసమాధానముగా ఉండు వారందరును అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి అని మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళందరూ ఎవరు అంటే ఇబ్బంది కలిగిన వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ. దావీదు ఎక్కడున్నాడు అంటే తప్పించుకొని ఒక గుహలో, ఒక అరణ్యంలో గుహలో ఉన్నాడు. అక్కడికి వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటే దావీదు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి అప్పులు లేకుండా ఉండుంటే వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఒకవేళ సమాధానంగా ఉండుంటే వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరూ సమాజాన్ని విడిచిపెట్టి, వాళ్ళ నగరాన్ని, వాళ్ళ పట్టణాన్ని విడిచిపెట్టి, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి దావీదు దగ్గరికొచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దావీదు దగ్గరికి వస్తే వారి ఇబ్బందులన్నీ తొలగిపోతాయనుకుని వాళ్ళొచ్చి ఉండరు. వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయనో, లేదా అసమాధానపు పరిస్థితుల్లో సమాధానం వస్తుందనో, దావీదు వాళ్ళ అప్పులన్నీ తీరుస్తాడనో వాళ్ళక్కడికి రాలేదు కానీ, ఇలాంటి పరిస్థితులలో మనము వీటిని తట్టుకోలేకపోతున్నామే. మరి ఆ రకంగా దావీదును తరుముతూ ఉన్నప్పుడు కొండలు, లోయలు, గుట్టలు, అరణ్యము, గుహలు ఇలా పట్టణాన్ని, ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి దావీదు మరి ఏ రకంగా వాటిని ఎదుర్కొంటున్నాడో మరి తెలియదు. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయో లేదో తెలీదు. అప్పులన్నీ తీరిపోతాయో లేదో తెలీదు. అసమాధానం పోయి సమాధానం వస్తుందో ఏమో తెలీదు కానీ మనం ముందైతే దావీదు దగ్గరికి వెళ్దాము అని అన్నట్టు వాళ్ళు దావీదు దగ్గరకు చేరినట్టుగా మనం చూస్తాము. వాళ్ళందరికీ దావీదు అధిపతి అయినట్టుగా మనం చూస్తాము. దావీదు పరిస్థితి ఏంటో తనకి తెలియదు. కానీ అలాంటి వారిని దగ్గరకు తీసి అక్కడ దావీదు అధిపతి అయినట్టుగా మనం చూస్తాము. అయితే మనం కూడా మన మునుపటి స్థితిని గమనించినప్పుడు మన యొక్క స్థితిగతులన్నిటిలోనూ దేవుడు మనలను దగ్గరికి తీసినట్టుగా మనం చూస్తాము. మన ఇబ్బందులు, మన కొరతలు తీర్చినట్టుగా, అలాగే దేవుని వాగ్దానాలను మనం ఎరుగుదుము. దావీదు 63వ కీర్తనలో నీవే నా దేవుడవు అని అంటాడు. నేను నిన్ను వెతికెదను అని దావీదు అంటున్నాడు. యేసు ప్రభు అంటాడు, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అని ఆయన అంటాడు. ఈ సందర్భాలన్నీ మనం గమనించినప్పుడు ఒక అరణ్యపు అనుభవంలో ఉన్న దావీదు కానీ, ఒక అవసరంలో, ఇబ్బందుల్లో, ఒక లోటులో, ఒక కష్టంలో, నష్టంలో ఉన్న మార్తా మరియ కానీ, ఇలాంటి సమస్యల గుండా వెళ్ళినప్పుడు ఏ విధంగా వారు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నారో ఈ సందర్భాలన్నీ మనం గమనిస్తూ ఉన్నాము. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒక అరణ్యపు అనుభవాల గుండా మనం వెళ్తాము. అనేక సార్లు ఒంటరితనంతోనూ, ఏకాంతంతోనూ, దిగులుగాను కూర్చొని అలాంటి అనుభవాల గుండా కూడా మనం వెళ్తున్నప్పుడు ఆ స్థితిలో మనం ఎలాగో ప్రతిస్పందిస్తున్నాము. మనం గమనిస్తే దావీదు ఎక్కడ అరణ్యంలో ఉంటున్నట్టుగా, అరణ్యమును గూర్చినటువంటి భయాన్ని తను బయటికి వెళ్ళబుచ్చినట్టుగా మనకు కనబడడు. ఆ సందర్భం అంతా గమనిస్తే చివరికొచ్చేసరికే 11వ వచనం రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయిల్లును. 8వ వచనంలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని మీద ఎంతటి తను వెతకటంలో కానీ, తను దేవుని గురించినటువంటి విషయంలో ఎంతటి తీవ్రత కలిగి ఉన్నాడు. ఎలాంటి సంతోషమును, నెమ్మదిని, తృప్తిని అనుభవిస్తున్నాడో మనం ఈ 63వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము. మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి అరణ్యపు అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడు, ప్రభువు పట్ల మనం ఎలాంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నామో, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు క్రైస్తవునికి ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యను పరిష్కరి పరిష్కరించగలిగే వ్యక్తిగా ఉండాలి. లేదా ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి వ్యక్తినైనా పరిచయం చేయాలి. ఉదాహరణకి నయమానుకు కుష్ఠరోగం వచ్చింది.
ఆ కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు ఆ రోగాన్ని బట్టి బాధపడుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు నుంచి చెరపట్టబడి ఆ ఇంటికి పని మనిషిగా తీసుకుని వచ్చిన ఇజ్రాయేలు చిన్నది ఆ ఇంటిలో ఉన్నటువంటి సమస్యను గుర్తించింది. వారికి చెప్తుంది, మీరు షోమ్రోనులో ఉన్న ఎలీషా యొద్దకు నా యజమానుని పంపించండి, ఆయన స్వస్థపరుస్తాడు అని పంపించినప్పుడు అక్కడ ఎలీషా ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నట్టు లోకానికి తెలియబడటానికి ఇది జరిగింది అని అంటాడు. అలాగే మరొక సందర్భంలో యోనాను దేవుడు నినెవె పట్టణానికి వెళ్లి సువార్త ప్రకటించు అంటే యోనా అక్కడున్న ప్రజలకు భయపడి తర్షీషుకు ఓడెక్కి బయలుదేరతాడు. అక్కడ ఒక పెద్ద తుఫాను రేగింది. సముద్రం పొంగుతా ఉంది. ఓడ బద్దలైపోయే పరిస్థితుల్లో ఉంది. అందులో ఉన్న వారందరూ భయభ్రాంతులై ఇక ప్రాణం పోతుందనే విధంగా భయపడి వారి వారి దేవుళ్ళకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నిద్రపోతున్నటువంటి యోనాను చూసి, "ఓయి నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థించు" అని అంటారు. ఇది ఎవరి వలన వచ్చిందని చీటీలు వేసినప్పుడు యోనా పేరొస్తే, అసలు నువ్వు ఎవరువు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం చేస్తున్నావు? అని ఆ వివరాలన్నీ అడిగినప్పుడు, అప్పుడు యోనాకు అర్థమైంది పరిస్థితి. ఆ సమస్య, ఆ ప్రమాదము ఆ దాంట్లో నుంచి బయటపడాలంటే వాళ్ళకి చెప్తాడు. మీరు భయం మీరేం భయపడవద్దు. మీ ప్రాణాలకేం భయం లేదు. మీరు దీని గురించి ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్య ఎందుకొచ్చిందో నాకు తెలుసు. ఈ సమస్యకు పరిష్కారం కూడా నాకు తెలుసు. సింపుల్. నన్ను సముద్రంలో పడేయండి అన్నట్టు అక్కడ చెప్తాడు. ఒక వ్యక్తిని సముద్రంలోనికి ఎత్తి సముద్రంలో వేయడం అంటే అంత సులువంటారా? అది హత్య చేసిన దాని కిందకొస్తుంది. అలాంటి దానికి వాళ్ళు ముందుకొస్తారా? కానీ ఆ సందర్భంలో యోనా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా యోనాను సముద్రంలో పడేస్తారు. వెంటనే సముద్రము నిమ్మలమైనట్టుగా మనం అక్కడ చూస్తాం. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, ఈ సమస్య మీకు తీరిపోవాలంటే, మీరు నెమ్మదిగా ప్రాణాలతో ఉండాలంటే, మీరు ఏ భయం లేకుండా ఉండాలంటే, నన్నెత్తి సముద్రంలో పడేయండి అని యోనా వాళ్ళకి చెప్తాడు. తర్వాత దేవుడు నన్నేం చేస్తాడో అది దేవుని ఇష్టం. అది దేవుని చిత్తం. ఈ సమస్య పోవాలంటే నన్నెత్తి సముద్రంలో పడేయండి. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం మనకు తెలిసుండాలి. లేదా ఆ సమస్య నుంచి బయట పడవేయగలిగినటువంటి వ్యక్తి అయినా మనకు తెలిసుండాలి. ఆ వ్యక్తిని గురించినటువంటి పరిచయమైనా మనం ఇతరులకు చేయగలిగే వారంగా మనం ఉండాలి. మార్తా, మరి అంటారు, "నువ్విక్కడ ఉండుంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. నువ్విక్కడ ఉండుంటే ఈ నష్టం వచ్చేది కాదు. మా కుటుంబంలో ఈ లోటు వచ్చేది కాదు" అని. ఆ గ్రుడ్డివాడు, భిక్షవాడు ఇలా అంటాడు, "నువ్వు నాకు ఈ సమస్య ఉంది. ఆ సమస్యను యేసు ప్రభువు మాత్రమే తీర్చగలడు" అని యేసు ప్రభువు కోసం ఎంతో ఎదురు చూసుంటాడు. ఆ మార్గం గుండా యేసు ప్రభు వస్తున్నాడని విని గట్టిగా కేకలు వేసి, ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరేం తిట్టుకున్నా పర్వాలేదు కానీ, నా సమస్యను తీర్చగలిగినటువంటి ఆ దేవునికి, ఆ ప్రభువుకు నా మాటలు వినబడితే చాలు, ఆయన నా దగ్గరికి వస్తే నేను దృష్టి పొందుతాను అనేటువంటి విశ్వాసం అతనికి బిగ్గరగా కేకలు వేసినట్టుగా చూస్తాం. చివరికి ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు, "నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని." రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్లి తిప్పలు పడి ఎంతో వ్యయము చేర్చుకుని చివరికి స్వస్థత లేక యేసు ప్రభువునైనా ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతానని అంత జన సమూహంలో ధైర్యం చేసి ఆయన ముట్టుకొని స్వస్థపడింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని యేసు ప్రభు ఆమెను మెచ్చుకుంటాడు. అలాగే ఆ మూగ దయ్యము పట్టినటువంటి వాని తండ్రి యేసు ప్రభు దగ్గరికి తీసుకొనొచ్చి, "నీ శిష్యుల మీద విశ్వాసం పెట్టుకొని నీ శిష్యులు స్వస్థపరుస్తారనుకున్నాను. ఆ సమస్యకు పరిష్కారం చూపుతారనుకున్నాను. కానీ వాళ్ళు తీర్చలేకపోయారు. కనీసం నీ వలనైనా అయితే." వాళ్ళ శిష్యులే ఆ కుమారుడిని స్వస్థపరచలేకపోయారు. ఇంకా ఆయనే స్వస్థపరుస్తాడులే అని అనుకోలేదు. మరొక అడుగు ముందుకేసి, "నీ శిష్యుల వద్దకు తెచ్చాను. వాళ్ళ వల్ల కాలేదు. కనీసం నీ వలనైనా అయితే" అని అక్కడ అతని యొక్క విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థత జరిగినట్టుగా చూస్తాము. మన ఆత్మీయ జీవితంలో కూడా అనుదిన జీవితంలో అనేక సమస్యల గుండా మనం వెళ్తాము. ఇవన్నీ కూడా మన అరణ్యపు అనుభవాలు. అరణ్యపు అనుభవాలు ఆశీర్వాదానికి జ్ఞాపకాలు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడినాడనేది లోకం చూస్తుంది కానీ,
ఆ ఆశీర్వాదం వెనుక ఆ వ్యక్తి వెళ్ళినటువంటి ఆ స్థితిగతులు లేదా ఆ ప్రయాసలు అవి లోకం చూడదు. దావీదును ఒక మహారాజుగా చూస్తారు కానీ, దావీదు మహారాజుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలియదు కానీ, అంతకుముందు తన జీవితంలో తను పడినటువంటి ఆ ప్రయాసలు ఇవన్నీ కూడా, అవన్నీ అంత దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి హెచ్చించి మహారాజుగా దావీదును ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పటికీ, అరణ్యంలో ఎలాంటి తీవ్రత దేవుని మీద కలిగి ఉన్నాడో, విశ్వాసం కలిగి ఉన్నాడో, ఏ విధంగా మనం ఆ అధ్యాయాన్ని గమనించినప్పుడు ఎక్కడా తను భయాన్ని వెల్లబుచ్చినట్టుగా లేదు. ఆ అధ్యాయం అంతా కూడా నేను, నా దేవుడు, నేను, నా దేవుడు అన్నట్టే ఉంటుంది. చివరికి ఆ అధ్యాయం ముగించే సందర్భానికొచ్చి అదంతా మనం గమనించినప్పుడు ఏ విధంగా దావీదు వ్యక్తిగత సహవాసం దేవునితో కలిగి ఉన్నాడు. ఏ విధంగా దావీదు దేవుని స్తుతించాడో, ఏ విధంగా దావీదు దేవుని ఆరాధించాడో, దేవుని పట్ల దావీదు ఎలాంటి ఆనందంతో ఉన్నాడో మనం చూస్తాము. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికొక మందిరం కట్టాలి. ఆ మందిరాన్ని గురించినటువంటి తీవ్రత కూడా ఎలాంటిదంటే, నేను నా మంచము ఎక్కను అని అంతటి తీవ్రత కలిగి, అంతటి ఆశ కలిగి, దేవునికి ఒక మందిరము కట్టాలి అనేటువంటి విధంగా తను ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. మన ఆత్మీయ జీవితంలో కూడా అనుకోని పరిస్థితుల గుండా కొన్ని ఒంటరి లేదా దిగులుతో కూడిన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు, మనం దేవుని పట్ల మన యొక్క విశ్వాసాన్ని మనం నిలుపుకొని, మన సమాధానాన్ని మనం పోగొట్టుకోకుండా, మనం దేవుణ్ణి అనుసరించే వారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క గురి కనానయ్యుండాలి. వారి ఆలోచనలు ఆ కనాను నిమిత్తమైన ఆలోచనలుగా ఉండాలి. కానీ వాళ్ళు దేవుడే వాళ్ళతో పాటు ఉండి నడిపిస్తున్నప్పటికీ కూడా, వాళ్ళు దేవుని శోధించినట్టుగా చూస్తాము. దేవుని కోపానికి గురైనట్టుగా చూస్తాము. దావీదంటాడు, నేను వేకువనే నిన్ను వెదుకుతాను. రాత్రి కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. యేసు ప్రభు అంటాడు, వెతకని నరులకు నేను దొరికితిని అంటాడు. ఆనాడు ఇబ్బందులు కలిగిన వారికి, అప్పులు చేసుకున్న వారికి, అసమాధానంగా ఉన్న వారికి దావీదు అధిపతయ్యాడు కానీ, మనలకు మన ప్రభువు దేవుడయ్యాడు. ప్రతి సమస్య నుండి విడిపించగలిగినటువంటి దేవుడు. మన ఆత్మీయ గమ్యము పరలోకము. మన గమ్యం వరకు దావీదు నా జీవిత కాలం అంతయు నిన్ను స్తుతిస్తాను అంటాడు. మనము మన జీవితంలో ఎల్లప్పుడూ మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, మనం వెళ్ళే పరిస్థితులన్నిటిలోనూ దేవుడు మనలను విడిపించగలిగినటువంటి సమర్థుడు అని మనం నమ్మి, మన విశ్వాసం చెదిరిపోకుండా ఆ ప్రకారం మనం ముందుకు నడవాల్సిన వారమై ఉంటున్నాము. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా మేము రాజా నేను మీకు సాగిలపడము. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఈ సమస్యలో, ఈ కష్టంలో మమ్మల్ని మా దేవుడు రక్షించకపోయినప్పటికీ కూడా నీవు చేయించినటువంటి ఆ ప్రతిమకు మేము సాగిలపడము, నమస్కరించము అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు ఆ రోజు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇలాగ దేవుడు మన జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు అనుదినము, ప్రతి ఉదయము, ప్రతి రాత్రి దావీదు వలె మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఏ విధంగా దావీదు దేవుని పట్ల ఆనందాన్ని కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ స్థితిగతులను లెక్క చేయకుండా విశ్వాసంలో ముందుకు సాగిపోయాడో, అలాంటి విశ్వాసము మనకొక ఆదరణగా, ప్రోత్సాహకరంగా దాన్ని మనం అలాగ ఉంచుకొని, మనము ముందుకు సాగిపోటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక.